ఇరాన్ పై డ్రామా తప్పించి ఉట్టి డొల్లా అన్నటువంటి విషయం ఇజ్రాయెల్ అధికారికంగా నిరూపించింది. ఇరాన్ అణుముప్పుని ఓ వ్యూహం ప్రకారం అణిచేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు అధికారికంగా ప్రకటించినాయి. ఇప్పటికే తమ వాయుసేన ఆ దేశంలోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినాయి అని చెప్పి ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఈ డెప్రిన్ చెప్పుకొచ్చారు. మేము ఓ పద్ధతి ప్రకారం ఇరాన్లోని అణుముప్పుని నాశనం చేస్తున్నాం, మేము చేసే దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయి, ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని చెప్పుకొచ్చారు. దాడులకు సంబంధించిన వీడియోలు కూడా ఇజ్రాయెల్ దళాలు షేర్ చేశాయి. ఇజ్రాయెల్ వాయుసేన విమానాలు గత శుక్రవారం నుంచి ఇరాన్ మీద దాడులు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ ఇరాన్ టెహ్రాన్ గగనతలం మీద తాము పూర్తిగా పట్టు సాధించినట్టు ప్రకటించాయి. ఇప్పటి వరకు 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను ధ్వంసం చేసినట్టు చెప్పాయి. మరోవైపు ఐడిఎఫ్ చెందిన ఓ భారీ డ్రోన్ కూల్చేసినట్టు ఇరాన్ చెప్పుకొచ్చుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. తమ మానవరహిత విమానాన్ని ఇరాన్ ఉపరితలం నుంచి గగనతలంలో ప్రయోగించే క్షిపణిని వాడి ధ్వంసం చేసిందని పేర్కొంది. కాబట్టి దాని నుంచి సమాచారం లీక్ అవుతుందన్న ఆందోళన మాకేం లేదని చెప్పింది. మరోవైపు ఇరాన్ నిన్న రాత్రి 30 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. వీటిల్లో చాలా వాటిని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.